హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను మొబైల్ కింద పడడం చూశారు కదా. సో అలా మొబైల్ ఎందుకు కింద పడేసాను అనేది తెలుసుకోవాలి అంటే మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నా దగ్గర ఒక స్పెషల్ బాక్స్ ఉంది. అదే సామ్సంగ్ గ్యాలక్సీ A55 ప్లస్ ఇదే బాక్స్లో గ్యాలక్సీ ఫిట్ 3 బ్యాండ్ కూడా ఉంది. సో మరి ఈ రెండింటి ప్రత్యేకతలు ఏంటి, ఈ రెండిట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, అంతేకాకుండా దీని ప్రైజింగ్ ఏంటి, మిగతా అన్ని డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మాట్లాడదాం. సో మరి ఫటాఫట్ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మరి ఈ స్పెషల్ బాక్స్ని దగ్గర నుంచి చూస్తే ఇక్కడ మనకు ఆసమ్ సయ్యద్ హఫీజ్ అని చెప్పేసి మనకు పంపించిన స్పెషల్ బాక్స్ ఇది. దీన్ని మన సైడ్కి ఉంచేసి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ నుండి మనకు గ్యాలక్సీ ఫిట్ పార్ట్ సామ్సంగ్ గ్యాలక్సీ A55 ప్లస్ ఇక్కడ మనకు సామ్సంగ్ సంబంధించిన ఒక నోట్ని అయితే పంపించడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ బాక్స్లో ఉన్న మొబైల్ ప్లస్ ఈ గ్యాలక్సీ ఫిట్ ఇది. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే డిజైన్ మీరు చూడొచ్చు, బాగుంది. ఇంతకుముందు మనకు సామ్సంగ్ గ్యాలక్సీ S23 FE తర్వాత ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్ ఎలాగైతే ఉంటాయో అటువంటి డిజైన్లో ఈ మొబైల్ ఉంది. మరి ప్రజెంట్ నా చేతిలో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఉంది. దీని గురించి మాట్లాడితే 50+12+5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అంతేకాకుండా ఇక్కడ మనకు 120 హెర్ట్జ్తో కూడిన సూపర్ అమోలెడ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ వెక్టస్ ప్లస్ ప్రొటెక్షన్, అంతేకాకుండా బిగ్ పిక్సెల్ నైటోగ్రఫీ ఉంటుందని చెప్తున్నారు. IP67 కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి దీన్ని మనం సీల్ని బ్రేక్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకి ఇట్లా మొబైల్ ఉంది. మరి ఈ మొబైల్ తీసి మనం సైడ్కి ఉంచేసినట్టయితే మరి బాక్స్లో ఇంకొక వైపు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఇక్కడ మనకు దీనికి సంబంధించిన కేబుల్, తర్వాత సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. సో మరి దీన్ని సీల్ని బ్రేక్ చేద్దాం. వావ్, చూడండి చాలా ప్రీమియంగా బాగుంది. వెనకాల మనకు గ్లాస్ బిల్డ్ తోటి, మెటల్ ఫ్రేమ్ తోటి చూడడానికి చాలా ప్రీమియం అంటే చాలా ప్రీమియంగా ఉంది. జనరల్గా మనకు సామ్సంగ్లో ఫ్లాగ్షిప్ డివైజెస్ ఉంటాయి చూసారా, అలాగైతే కనిపిస్తుంది నాకు. ఇక్కడ మీరు డిజైన్ గమనించినట్టయితే ఇదంతా మొత్తం వీళ్ళు ఒకటే లెవెల్లో ఇవ్వలేదు. ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ దగ్గర కొంచెం డిజైన్ని చేంజ్ చేసేసారు. కింది వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ఇక్కడ మనకు టైప్ సి పోర్ట్ ఉంది. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ఇక్కడ మన సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం బయటికి తీసి చూద్దాం. దీనిలో మనం 2 సిమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మొబైల్ బూట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో మొబైల్ ఆల్మోస్ట్ బూట్ అవ్వడానికి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేసి ఈ మిగతా వాటిని యాక్సెప్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మరి మొబైల్ అనేది ఎంత గట్టిగా ఉందనేది తెలుసుకోవడానికి కావాలనే నా చేతిలో నుంచి ఒక 2-3 సార్లు అయితే నేను కింద పడేశాను. అందులో ఒక షాట్ అయితే నేను మీకు చూపించారు. కాకపోతే దానికంటే ముందు నేను చాలాసార్లు పడేశాను. మరి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్. మొబైల్ అయితే చాలా దృఢంగా ఉంది ఫ్రెండ్స్. మరి అన్బాక్సింగ్ చూసేశారు కదా. మరి నా చేతిలో ఉంది సామ్సంగ్ గ్యాలక్సీ A55 A54 యొక్క సక్సెసర్. సో మరి దీనిలో ఈ లేటెస్ట్ ఫోన్లో మనకు చాలా రకాల మంచి కొత్త ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ ఏంటి అనేది ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనము దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే సూపర్ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనకు గొరిల్లా గ్లాస్ వెక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు మొబైల్ అనేది చాలా డ్యూరబుల్గా మారిపోద్ది. దాంతోపాటే దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు చుట్టూ మెటాలిక్ ఫ్రేమ్ని ప్రొవైడ్ చేశారు. సో మరి మీకు ఎలాగైతే ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్లలో కనిపిస్తూ ఉంటుందో, అంటే మనకు సామ్సంగ్ గ్యాలక్సీ S24 అయినా కానివ్వండి, లేకపోతే అటువంటి ప్రీవియస్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో అటువంటి డిజైన్ అయితే దీనిలో చూడడానికి కనిపిస్తుంది. మనకు గ్లాస్ బిల్డ్తో పాటు గొరిల్లా గ్లాస్ వెక్టస్ ప్రొటెక్షన్ అనేది దీనికి అదనపు ఆకర్షణ అని చెప్పేసుకోవచ్చు. నాకైతే ఈ మెటాలిక్ ఫ్రేమ్ కారణంగా మొబైల్ అయితే చాలా స్ట్రాంగ్గా డ్యూరబుల్గా కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఆ విషయం మీరు ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చూశారు. మరి మొబైల్ అనేది మన చేతిలో నుంచి ఇట్లా పడిపోయినా సరే అంత ఈజీగా డ్యామేజ్ అయ్యే విధంగా అయితే ఈ మొబైల్ లేదు, చాలా డ్యూరబుల్గా అవుతుంది. సో మరి మీరు దీని డ్యూరబిలిటీ ప్రకారం చూసుకున్నట్టయితే 100కి 100 మార్క్స్ అయితే వేసేయవచ్చు. ఇక నెక్స్ట్ మనం దీని కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 50+12+5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా రకాల మోడ్స్లలో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. 10x వరకు మనం డిజిటల్ జూమ్ చేసేసి కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ వీడియో గురించి మాట్లాడినట్టయితే అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 30 FPSలో, ఫుల్ హెచ్డీ వీడియోస్ని 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా మనము అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ని అయితే మీరు చూడండి. దీంతో పాటు ఇక్కడ మనకు డ్యూయల్ రికార్డింగ్, అంతేకాకుండా సింగిల్ టేక్, స్లో మోషన్, సూపర్ స్లో మోషన్ లాంటి చాలా రకాల ఫీచర్స్ అయితే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్లో ఉండే అన్ని రకాల ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి కొన్ని శాంపుల్స్ని అయితే చూసేయండి. మనం ఫొటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు నైట్ పోర్ట్రేట్స్ సూపర్ HDR అనేది చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది.
సో దీనిలో చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి కదా, దానిలో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎరేజర్ ఉంది చూసారా. సో ఇటువంటి ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో చాలా ప్రొవైడ్ చేశారు. అంటే మనకి దీనిలో నుంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అవసరం లేదు అనుకుంటే ఆ ఆబ్జెక్ట్ని మనం ఇట్లా సర్కిల్ చేసేసి ఇక్కడ ఎరేజ్ బటన్ ఉంటుంది చూసారా, దీన్ని మనం ప్రెస్ చేసిన వెంటనే అక్కడ నుంచి ఆబ్జెక్ట్ అనేది ఇట్లా మన ఫ్రేమ్లో నుంచి ఎరేజ్ అయిపోద్ది. ఇక్కడ మనము ఏఐ తోటి చాలా రకాల ఈ ఎడిట్ ఫీచర్స్ని యూస్ చేసి మన ఫోటోని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అలా చూసుకున్నట్టయితే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్లో కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అటువంటి ఫీచర్స్తో కూడిన కెమెరా పర్ఫార్మెన్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈసారి పర్ఫార్మెన్స్ కోసం సామ్సంగ్ వాళ్ళు Exynos 1480 ప్రాసెసర్ని యూస్ చేశారు. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే చాలా ఇంప్రూవ్డ్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే. మరి దీనిలో మనము ఒకసారి గేమ్ని ఇన్స్టాల్ చేసేసి ఈ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి Exynos ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. మనకు Exynos 2400 2200 గురించి మాట్లాడినా సరే బాగుండే. ఇప్పుడు ఈ 1480 గురించి మాట్లాడినట్టయితే దీనిలో కూడా మనకు హీటింగ్ ఇష్యూస్ చూడడానికి కనిపించలేదు. నేను ఇంతసేపు ఆడినంతసేపు ల్యాక్ ఫ్రీగా అయితే మనము గేమ్ని ఆడవచ్చు. ఇక్కడ కూడా నాకు ల్యాక్స్ ఉన్నట్టు కూడా అనిపించలేదు. ఇంతసేపు ఆడినంతసేపు మొబైల్ కూడా నాకు హీట్ అయినట్టు అనిపించలేదు. ఇక ఫ్రెండ్స్, మనం డిస్ప్లే గురించి మాట్లాడితే ఇక సామ్సంగ్లో మనం సపరేట్గా డిస్ప్లే గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. దానికి రీజన్ ఏంటి అంటే ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే దీనిలో మనకు బ్రైట్నెస్ లెవెల్స్ అయినా కానివ్వండి, డీప్ బ్లాక్స్ అయినా చూడడానికి కనిపించేస్తున్నాయి. కాంట్రాస్ట్ అనేది బాగుంది. సో మనం ఇక్కడ హెచ్డిఆర్లో కూడా మనం ఇట్లా వీడియోస్ని ప్లే చేసేయచ్చు. ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఇట్లా మనం హెచ్డిఆర్లో ప్లే చేసుకోవచ్చు. మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు బాగుంది. నేను సెక్యూరిటీ గురించి మాట్లాడినట్టయితే వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ మనం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినా చాలా ఫాస్ట్గా మొబైల్ని ఇది అన్లాక్ చేస్తుంది. అంతేకాకుండా దీనిలో మనకు సెక్యూర్ ఫోల్డర్ లాంటి ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా మనం మన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని చాలా సెక్యూర్ ఉంచుకోవచ్చు. సో ఈ సెక్యూర్ ఫోల్డర్లో మనం దేన్ని కావాలంటే దాన్ని సేఫ్ ఉంచుకోవచ్చు. అది యాప్స్ అయినా కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించిన ఫోటోస్ అయినా కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాడ్ ఫైల్ ప్రెస్ చేసి ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళేసి ఒక ఫోటో నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని డన్ బటన్ ప్రెస్ చేసేసాను అనుకోండి. సో దీన్ని మూవ్ చేసేసాను. అంటే కాపీ కూడా చేయొచ్చు, మూవ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనకు ఆ ఫైల్ అనేది దీనిలోకి మూవ్ అయిపోద్ది సెక్యూర్ ఫోల్డర్లోకి. సో అలా మూవ్ అయిన తర్వాత ఇక మనము దీన్ని యాక్సెస్ చేయాలనుకోండి, అంటే ఎవరైనా చూడాలనుకోండి, ఇక్కడ మనకు 2 ఫోటోస్ కనిపిస్తున్నాయి చూడండి. సో అట్లా మనం ఏదైనా ప్రైవసీ ఉండే డాక్యుమెంట్స్ అయినా కానివ్వండి, ఫోటోస్ అయినా కానివ్వండి, వాటన్నిటిని ఇలా సెక్యూర్గా ఉంచుకోవచ్చు. సో దీనికి రిలేటెడ్ డెడికేటెడ్ వీడియోనే మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే ఇంకా మీకు మొత్తం ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రైవేట్ షేర్ లాంటి ఆప్షన్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మన డేటా అనేది హ్యాక్ అవ్వకుండా ఉండడానికి ఈ క్విక్ షేర్ లేదా మనకి ప్రైవేట్ షేర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆప్షన్స్ అనేవి సామ్సంగ్ డివైజ్లలో చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఎలాగో మనకు ఇంత డ్యూరబుల్ ఫోన్ ఉంది, దాంతోపాటు 4+5 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చిన కారణంగా మనం చాలా ఎక్కువ టైం వరకు ఈ మొబైల్ని యూజ్ చేయొచ్చు. ఇందులో మనకు IP67 రేటింగ్ని ప్రొవైడ్ చేశారు. సో మరి దాని కారణంగా మనము మొబైల్ని నీళ్ళల్లో పడేసినా, లేకపోతే మన చేతుల నుంచి మొబైల్ అనేది నీళ్ళలో జారి పడిపోయినా సరే మన మొబైల్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. ఒకసారి నేను మీకు ఇక్కడ వాటర్ టెస్ట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మరి దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా ఆరంగా మీకు 1 day వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. మరి మనం ఏ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ టైం 12GB ర్యామ్ వేరియంట్లో కూడా దొరుకుతుంది. ఏ సిరీస్లో దీంతో పాటే మనకు ఈ సిమ్ అయినా కానివ్వండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయినా కానివ్వండి, నాక్స్ వాల్ట్ అయినా కానివ్వండి, ఇటువంటి అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. వీటిని ఓపెన్ చేసి చూద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత పైవైపే మనకు ఇలా ఈ Galaxy Fit 3ని ప్రొవైడ్ చేశారు. వావ్, చూడండి డిజైన్ చాలా అట్రాక్టివ్ ఉంది. ప్లస్ ఇక్కడ బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డైల్ ఏదైతే ఉంటుందో ఇది మనకు కొంచెం వర్టికల్గా కనిపిస్తుంది. దాని కారణంగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఒకసారి దీన్ని నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. చేతికి పెట్టుకుంటే ఇలా ఉంది, అట్రాక్టివ్గా ఉంది. ప్లస్ దీని బిల్డ్ క్వాలిటీ పరంగా మనకు చేతికి కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి ఈ స్మార్ట్ బ్యాండ్ గురించి మాట్లాడినట్టయితే మనం సామ్సంగ్ Galaxy A55తో పాటు దీన్ని కొనుక్కున్నట్టయితే ఇది మనకు 3000కే దొరుకుతుంది. మరి ఈ స్మార్ట్ బ్యాండ్ గురించి, అదే సామ్సంగ్ Galaxy Fit 3 బ్యాండ్ గురించి మాట్లాడితే మీకు ఒక స్మార్ట్ వాచ్లో ఉండే అన్ని రకాల ఫీచర్స్ అనేవి దీనిలో కనిపించేస్తాయి. ఎస్పెషల్లీ ఈ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇటువంటి డిస్ప్లే అనేది మనం చాలా తక్కువ ఫిట్నెస్ ట్రాకర్స్లలో చూస్తూ ఉంటాం. నాకైతే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. ఇక్కడ మనకు 4 cm సంబంధించిన లార్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. దాని కారణంగా మనకు కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఈ స్క్రీన్ అనేది. ప్లస్ ఇక దీనిలో మనం మిగతా విషయాల గురించి మాట్లాడినట్టయితే అన్ని రకాల ఫీచర్స్ ఒక స్మార్ట్ వాచ్లో ఉండేవి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు మ్యూజిక్ని కంట్రోల్ చేయడమైనా కానివ్వండి, లేకపోతే మనకు సంబంధించిన హార్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేయడమైనా కానివ్వండి. ఆ హార్ట్ రేట్ మెజర్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన మీరు యానిమేషన్ చూడొచ్చు, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఇలా మనం ఈజీగా దీన్ని ట్రాక్ చేసేయచ్చు. సో ఇలా మనం ఈజీగా హార్ట్ రేట్ని
ట్రాక్ చేసేయచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు సైకిల్ ట్రాకింగ్ లాంటి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం పైనుంచి కిందికి స్వైప్ చేసినట్టయితే ఇక్కడ హెల్త్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు వాటిని అన్నిటిని అయితే ఇక్కడ నుంచే ట్రాక్ చేసేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన స్లీప్ ట్రాకింగ్ అయినా కానివ్వండి, బ్లడ్ ఆక్సిజన్ అయినా కానివ్వండి, లేకపోతే డైలీ ఎంత వాటర్ తాగుతున్నాం అనేదైనా కానివ్వండి, ఇవన్నీ మనకు డైరెక్ట్ ఇక్కడ హెల్త్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్టెప్ కౌంటర్ లాంటివి కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా రకాల స్పోర్ట్స్ మోడ్స్ కూడా మనకు దీనిలో కనిపిస్తున్నాయి. మరి దీని గురించి మాట్లాడినట్టయితే దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 13 days వరకు మనకు ఒక సింగిల్ ఛార్జ్తో బ్యాటరీ బ్యాకప్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో మరి మనకు స్మార్ట్ వాచ్కి ఇక్కడ మన ఈ స్మార్ట్ బ్యాండ్కి తేడా అనేది ఇక్కడ చాలా ఈజీగా తెలిసిపోతుంది. చూడండి, మనకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలంటే ఇది బాగుంటుంది. ప్లస్ ఇక్కడ మనకు స్లిమ్గా లైట్ వెయిట్గా ఉంది. IP68 580M వాటర్ రెసిస్టెంట్. ఇది 100+ పైగా మనకు దీనిలో స్పోర్ట్స్ మోడ్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంతకుముందు నేను మీకు చూపించాను. మరి వెయిట్ గురించి మాట్లాడినట్టయితే ఓన్లీ 18.5 grams మాత్రమే ఉంటుంది. మరి బాడీ మెటల్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు అల్యూమినియం అయితే యూస్ చేస్తారు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. NFC సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ 5.3 తోటి అయితే ఇది మనకు లాంచ్ చేయడం జరిగింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే నాకైతే ఈ స్మార్ట్ బ్యాండ్ అనేది చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ చూసేసరి కదా సామ్సంగ్ గ్యాలక్సీ A55కి సంబంధించిన అన్బాక్సింగ్ ప్లస్ దీంట్లో ఉన్న ఫీచర్స్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎస్పెషల్లీ దీనికి సంబంధించిన డ్యూరబిలిటీ ఏదైతే ఉంటుందో అదైతే వేరే లెవెల్ అని చెప్పి వేసుకోవచ్చు. సో దానికి రీజన్ దీని చుట్టూ వీళ్ళు ఇచ్చిన మెటల్ ఫ్రేమ్ ప్లస్ IP67 రేటింగ్, గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్. దాంతోపాటు ఎగ్జినోస్ సంబంధించిన 1480 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. 128 రిఫ్రెష్ రేట్ ఉంది. అంతేకాకుండా కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. దీంతో పాటు మంచి బ్యాటరీ లైఫ్ కూడా వస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఒక 4-5 సంవత్సరాల వరకు మొబైల్ వాడుకోవాలి, మొబైల్ బండకు బండి ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది చాలా బాగా నచ్చుద్ది. సో దాంతోపాటే ఈ గ్యాలక్సీ ఫిట్ 3 బ్యాండ్లో కూడా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. చేతికి పెట్టుకున్నా సరే బాగుంది, కంఫర్ట్గా ఉంది, మంచి ఫీచర్స్ ఉన్నాయి వాచ్లో లాగానే. అయితే ఎలాగో మనకు సామ్సంగ్ మొబైల్స్లో నాక్ సెక్యూరిటీ దొరుకుతుంది. అంతేకాకుండా ఈ మొబైల్లో మనకు సామ్సంగ్ వ్యాలెట్తో పాటు NFC ఫీచర్ కూడా ఉంది. ఫ్రెండ్స్ దీని ప్రైసింగ్ గురించి మాట్లాడితే 8+ 256GB 39,999 ఉంది. 12+ 256GB వేరియంట్ 43,000 ఉంది. అలానే మనకు ఏ సిరీస్లో ఫస్ట్ టైం వీళ్ళు 12GB వేరియంట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక మనకు బ్యాంక్ క్యాష్ బ్యాక్ గురించి మాట్లాడితే 3,000 దొరుకుద్ది. సో మరి ఈ రెండు సంబంధించిన బయింగ్ లింక్స్, ప్రైసింగ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.